ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. అర్ధరాత్రి భూ ప్రకంపనలతో జనం భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేల్ పై 3.9గా తీవ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లాకు 35 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. తెలంగాణ మహారాష్ట్రలో గడిచిన 5 ఏళ్లలో 5వ భూమి కంపించడం గమనార్హం. దీనిపై సరిహద్దు గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. అర్ధరాత్రి భూ ప్రకంపనలతో జనం భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేల్ పై 3.9గా తీవ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లాకు 35 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. తెలంగాణ మహారాష్ట్రలో గడిచిన 5 ఏళ్లలో 5వ భూమి కంపించడం గమనార్హం. దీనిపై సరిహద్దు గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. తెలంగాణలోని మన మంచిర్యాల జిల్లా, మహారాష్ట్ర బార్డర్ తెలంగాణ మంచిర్యాల జిల్లా, అటు సరిహద్దు ఉన్నటువంటి మహారాష్ట్ర ఈ మధ్యలో వచ్చినటువంటి భూకంపం అయితే సంభవించిందని చెప్పవచ్చు. రిక్టర్ స్కేల్ పై 3.9 గా నమోదైంది. సో రాత్రి 11:49 స్వల్పంగా భూకంపం కంపించింది. అది రిక్టర్ స్కేల్ పై 3.9 గా నమోదైంది. 3.9 గా నమోదైతే అది సాధారణ భూకంపం కానే, అంటే మినిమం లెవెల్ గానే అటు అధికారులు గుర్తించారు. 4.0 పైన ఎక్కుంటే భూకంపం తీవ్రతను కూడా గుర్తించే అవకాశం ఉంది. రిక్టర్ స్కేల్ పై కేవలము 3.9 గానే నమోదు కావడంతో ఎలాంటి ఆస్తి నష్టం గాని ప్రాణ నష్టం గాని జరగలేదు. మహారాష్ట్ర మరియు తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో రాత్రి సంభవించినటువంటి భూకంపంతో అయితే కొద్ది మంది గమనించినటువంటి ప్రజలైతే ఎందుకంటే భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే దాదాపు అర్ధరాత్రి సమయంలో 11:49 అంటే ఆల్మోస్ట్ మనకు అర్ధరాత్రి ప్రజలందరూ కూడా చాలా వరకు గాఢ నిద్రలో ఉండేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి ఈ భూకంపం యొక్క తీవ్రత గాని, భూకంపం వచ్చినట్టుగా కూడా చాలా మంది జనాలు కూడా గుర్తించలేకపోయారు. కేవలము కొద్ది మందికి మాత్రమే మెలకువతో ఉన్న మాత్రమే ఈ భూకంపం ఇట్లా ఒకసారి షేక్ అయింది, భూమి కదిలింది, కంపించినట్టుగా కూడా కనిపించింది. దీంతో కొద్ది మంది ప్రజలకు ఆందోళనకు గురైనటువంటి సిచ్యువేషన్ అయితే నైట్ కనిపించింది. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా, అటు మహారాష్ట్ర సరిహద్దులో కూడా ఈ భూకంపం సంభవించింది. సో రిక్టర్ స్కేల్ పై 3.9 గా నమోదైనటువంటి ఇది భూమి లోపల సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఈ కంపనం చోటు చేసుకుంది. ఈ భూకంపం కారణంగా తెలంగాణలోని మంచిర్యాల, కొమ్రాభీం, ఆసిఫాబాద్ జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని గడ్చిరోలి, చంద్రపూర్ జిల్లా సరిహద్దు గ్రామాల్లో స్వల్ప ప్రకంపనలు కూడా కనిపించాయి. అర్ధరాత్రి సమయంలో భూమి కంపించడంతో కొంతమంది జనం అయితే భయపడి బయటికి వచ్చిన పరిస్థితి కనిపించింది. అయితే దీనివల్ల ఎటువంటి ప్రాణ లేదా ఆస్తి నష్టం జరిగినట్టుగా ఇప్పటి వరకు కూడా ఎలాంటి సమాచారం అయితే అధికారులు ఇవ్వలేదు, గుర్తించలేదు. ఎందుకంటే 3.9 అంటేనే మినిమం స్కేల్ అన్నట్టు, మినిమం నమోదైంది కాబట్టి ఎలాంటి నష్టం దీనితోటి వాటిల్లదు. అయితే ఇలాంటి భూకంపం సంబంధించినటువంటి కదలికలు మాత్రం గత కొద్ది రోజులుగా అటు మహారాష్ట్రలోని నాసిక్ అంటే త్రయంబకేశ్వర్ ప్రాంతంలో కూడా వరుసగా జరుగుతుంది. 1.2 నుంచి 1.5 తీవ్రతో 4 సార్లు కూడా స్వల్ప ప్రకంపనలు నమోదయ్యాయి. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు సాధారణంగా భూకంప జోన్ 2 కిందకు వస్తాయి. అంటే తక్కువ ప్రమాదం ఉన్నటువంటి ప్రాంతం. భూకంపం జోన్ 1, భూకంపం జోన్ 2, భూకంపం జోన్ 3 ఇలా డివైడ్ చేసేటువంటి క్రమంలో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలని భూకంపం జోన్ 2 గా కూడా గుర్తించడం జరిగింది. సో దీంతో తక్కువ ప్రమాదం ఉన్న ప్రాంతం కింద ఇది వస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి స్వల్ప ప్రకంపనాలు సంభవిస్తూ ఉంటాయని కూడా అధికారులు చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే ప్రజలు ఎవరు కూడా భయాందోళనకు గురి కావద్దని కూడా
స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ NCS నివేదిక ప్రకారము దీని భూకంపాన్ని గుర్తించడం జరిగింది. సాధారణంగా ప్రజలు ఎవరు కూడా భూకంపం సంభవించినట్టుగా కూడా ఎలాంటి ఆందోళన కూడా ఎక్కువ శాతం గురి కావలేదు. కేవలం రికార్డు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ రికార్డులో నమోదైనటువంటి భూ ప్రకంపన ఆధారంగా మాత్రమే ఈ ప్రాంతంలో భూకంపం వచ్చింది, భూమి ప్రకంపనలు జరిగినట్టుగా కూడా గుర్తించి వాళ్ళు విడుదల చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే దీనికి ఎఫెక్ట్ అయితే ఇటు మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, అటు చంద్రపూర్ జిల్లా, మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో కూడా కాస్త కనిపించిందని చెప్పవచ్చు. అయితే ఉదయం నుంచి మెల్లమెల్లగా ఒకరి మధ్య ఒకరు కొంత డిస్కషన్ స్టార్ట్ అయింది. రాత్రి ఇట్లా కొంచెం అలజడి స్టార్ట్ అయింది. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కొన్ని ఇట్లా షేక్ గురికావడం జరిగింది. ఇంట్లో కిచెన్ లో ఉన్నటువంటి కొన్ని పాత్రలు కూడా కదిలినట్టుగా అనిపించింది కొంచెం అన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మెల్లమెల్లగా ప్రజల మొత్తం ఇప్పుడే ఆ డిస్కషన్ స్టార్ట్ అయింది. దాన్ని భూకంపం వచ్చింది అన్నట్టుగా కూడా మీడియా ద్వారా కూడా తెలుసుకున్నటువంటి ప్రజలైతే కాస్త ఆందోళనకు గురవుతున్నారు. సో ఈ పరిస్థితులలో అధికారులు కూడా స్పష్టంగా కూడా ప్రజలు ఎవరు భయాందోళనకు గురి కావద్దని కూడా చెప్పడం జరిగింది. అయితే హడర్ లో తరచు మాత్రం భూకంపాలు అయితే సంభవిస్తూ ఉంటున్నాయి. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం కనుక మనం చూసుకుంటే అటు రామగుండం ఏరియాలోని ఒక ప్రాంతంలో కూడా అటు NTPC పరిసర ప్రాంతాల్లో కూడా భూమి లోపల కూడా కంపించి భూ ప్రకంపనం జరిగింది. దాంతో పాటు ఇటు కాళేశ్వరం ఏరియాలోని గడ్చిరోలి జిల్లాలో కూడా భూమి కంపించి భూ ప్రకంపనలు జరిగాయి. సో ఇటు చంద్రపూర్ జిల్లాలో కూడా జరిగింది. అంటే ఈ ఏరియా మహారాష్ట్ర ఇటు తెలంగాణ సరిహద్దులో ఉన్నటువంటి మంచిర్యాల గాని, ఇటు పెద్దపల్లి జిల్లా, జయశంకర్ భూపాల్పల్లి జిల్లా, అటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, అటు ఉన్నటువంటి చంద్రపూర్. సో ఈ జిల్లా ఈ ప్రాంతంలో తరచుగా కూడా ఇటీవల కాలంలో ఒక 5 సార్ల భూమి ప్రకంపనలు జరిగి సాధారణ స్థాయిలోనే రిక్టర్ స్కేల్ పై భూకంపం వచ్చినట్టుగా కూడా నమోదైంది. సో ఈ దీంతో మాత్రం ప్రజలైతే ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇదంతా కూడా భూమి కంపించడానికి కానీ భూకంపానికి అనుభవం ఉన్నటువంటి ప్రాంతం కాదు కాబట్టి గతంలో ఎన్నడూ లేని విధంగా గత కొద్ది రోజులుగా మాత్రమే ఇలాంటి భూ ప్రకంపనలు జరగడం వల్ల కూడా భవిష్యత్తులో ఏం జరుగుతుంది అంటే సాధారణ స్థాయిలో ఉన్నటువంటి ఈ భూకంపము ఒకవేళ భవిష్యత్తులో కనుక ఇంకా రిక్టర్ స్కేల్ పై ఎక్కువగా నమోదైతే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంటుంది కావచ్చు అనేటువంటి భయం అయితే ప్రజల్లో నెలకొంది. సో తరచూ ఇలాంటి భూ ప్రకంపనాలు జరగడం వల్ల కూడా ప్రజలకైతే ఆందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ పటేల్.